ఈ వీడియోలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ గురించి చూద్దాం. సైన్స్ యొక్క విద్యా లక్ష్యాలు. జీవశాస్త్ర బోధన కొన్ని ఉద్దేశ్యాలు, లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. ఇవి సుదీర్ఘ గమ్యాల నుంచి దేశకాల పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోబడతాయి. జీవశాస్త్ర బోధన అనేది కొన్ని ఉద్దేశ్యాలు, లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. అంటే బోధనకి ముందు కొన్ని ఉద్దేశ్యాలు, లక్ష్యాలు పెట్టుకుంటారన్నమాట. ఇవి సుదీర్ఘ గమ్యాల నుంచి దేశ కాల పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోబడతాయి. సుదీర్ఘ గమ్యాల నుంచి దేశ కాల పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోబడతాయి. ఈ గమ్యాలు జీవశాస్త్ర బోధనా విలువల నుంచి ఎంపిక చేయబడతాయి. ఈ గమ్యాలు అనేవి జీవశాస్త్ర బోధనా విలువల నుంచి ఎన్నుకుంటారన్నమాట. గమ్యాలు ఎక్కడి నుంచి తీసుకుంటారు? జీవశాస్త్ర బోధనా విలువల నుంచి ఎన్నుకుంటారు. ఇవి సుదీర్ఘకాలం పట్టేవి, కొన్నిసార్లు బోధనతో సాధ్యమయ్యేవి కాకపోవచ్చు. అందువలన ఉపాధ్యాయుడు పాఠ్యాంశాల ద్వారా తాను సాధించాల్సిన స్వల్పకాలిక గమ్యాలను ఎంచుకుంటాడు. వీటిని లక్ష్యాలు అంటారు. కాబట్టి పాఠ్యాంశాలతో సంబంధం లేని ప్రవర్తనలో మార్పులను సూచించలేని గమ్యాలను సాధారణ లక్ష్యాలని, విద్యార్థుల ప్రవర్తనలో పాఠ్యాంశం ద్వారా తీసుకొని రాగలిగిన మార్పులను నిర్దిష్ట లక్ష్యాలు లేదా ప్రవర్తనా లక్ష్యాలు అంటారు. పాఠ్యాంశం ద్వారా మార్పును తీసుకురాగలిగితే దాన్ని ఏమంటున్నాం? నిర్దిష్ట లక్ష్యాలు లేదా ప్రవర్తన లక్ష్యాలు అని అంటాం. పాఠ్యాంశాలతో సంబంధం లేకుండా ప్రవర్తనలో మార్పులను సూచించలేని గమ్యాలను ఏమంటాం? సాధారణ లక్ష్యాలు అంటాము. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను మానవుడు మూర్తిమత్వ ప్రవర్తనలో ముఖ్యాంశాలైన జ్ఞాన, భావావేశ, నైపుణ్య ప్రవర్తనలను ఆధారంగా చేసుకుని జ్ఞానాత్మక రంగము. ఫస్ట్ ఎవరు? బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అన్నమాట. విద్యా లక్ష్యాలను మానవుని మూర్తిమత్వ ప్రవర్తనలో ముఖ్యాంశాలైన జ్ఞాన, భావావేశ, నైపుణ్య ప్రవర్తనలను ఆధారంగా చేసుకుని జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అనే 3 భాగాలుగా ఈ విద్యా లక్ష్యాలను వర్గీకరించారు. విద్యార్థుల తెలివితేటలకు సంబంధించిన ప్రవర్తనలను జ్ఞానము, అవగాహన, అన్వయము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే 6 లక్ష్యాలుగా విభజించారు. మరలా అదేవిధంగా భావావేశ రంగంలో హృదయ స్పందనలు, భావావేశ రంగంలో ఏంటి? హృదయ స్పందనలు అన్నమాట. మానసిక ప్రవర్తనకి సంబంధించిన లక్ష్యాలను అభినందన, వైఖరి, అభిరుచి, అలవాట్లు లాంటివి చేర్చారు. మానసిక చలనాత్మక రంగం నైపుణ్యాలు చెందుతాయని తెలిపారు. మానసిక చలనాత్మక రంగంలోకి నైపుణ్యాలు చెందుతాయని బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ తెలిపారు. కానీ ఈ రంగంలోని లక్ష్యాలను వివరించలేదు. తర్వాత క్రాత్వోల్ అనే విద్యావేత్త భావావేశ రంగంలో లక్ష్యాల సాధనకి కొన్ని స్థాయిలను వివరించారు. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరించడం, శీల స్థాపనం అనేవి ఉంటాయని క్రాత్వోల్ వర్గీకరించారన్నమాట. మానసిక చలనాత్మక రంగం నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ సమన్వయంతో వివిధ శరీరాంగాలతో చేసే కృత్యాలను కొన్ని లక్ష్యాలుగా తెలిపారు. ఉదాహరణకి పరిశీలన నైపుణ్యం, చిత్రలేఖన నైపుణ్యం, ప్రయోగశాలలో పనిచేయడంలో నైపుణ్యాలు మొదలైనవి. ఆర్హెచ్ దవే, ఎలిజబెత్ సింప్సన్, హెరో మొదలగు వారు కృషి చేసి మానసిక చలనాత్మక రంగంలోని నైపుణ్యాలను సాధించడానికి కొన్ని స్థాయిలు ఉంటాయని, అవి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణగా నిర్ధారించారు. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణగా ఉంటాయని నిర్ధారించారు. ఒక నైపుణ్యం సాధించడంలో అనుకరణ ప్రాథమిక స్థాయి అయితే, నైపుణ్యం వ్యక్తి స్వభావ సిద్ధంలో భాగంగా మారడానికి నైపుణ్య సాధన స్థాయిని సూచిస్తుంది. నెక్స్ట్ 1956లో బ్లూమ్స్ వర్గీకరణ జరగగా 2001లో ఆండర్సన్ క్రాత్వోల్ కృషి ఫలితంగా బ్లూమ్స్ వర్గీకరణ సవరించబడింది. ఈ సవరణ ప్రధానంగా జ్ఞానాత్మక రంగంలో జరిగింది. లక్ష్యాలను నామవాచకంగా చూపకుండా క్రియాత్మక రూపంలో తెలపాలని. అంటే బ్లూమ్స్ చెప్పిందేమో నామవాచకాలు అనమాట. డేవిడ్ ఆర్ క్రాత్వోల్ మరియు ఆండర్సన్ బ్లూమ్స్ వర్గీకరణని సవరించారు 1956లో.
అయితే వీళ్ళు ఏం చెప్పారు, క్రియలుగా మార్చారు అన్నమాట. నామవాచకాలుగా ఉన్నవి కాస్త క్రియలుగా మార్చారు. ఉదాహరణకి జ్ఞానానికి బదులుగా జ్ఞాపకం ఉంచుకోవడం మరియు సంశ్లేషణ పేరు సృజించడం లేదా సృష్టించడంగా మార్చి జ్ఞాన రంగంలో అత్యధిక స్థానంలో ఉంచారు. అంతేకాక జ్ఞానంలో రకాలు ఉంటాయని, వాస్తవిక జ్ఞానము, ప్రక్రియాత్మక జ్ఞానము, భావనాత్మక జ్ఞానము, అది సంజ్ఞానాత్మక జ్ఞానంగా విభజించారు. సవరించబడిన బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణ వలన స్పష్టీకరణల ఎంపికలో ఇంకా స్పష్టత ఏర్పడుతుంది. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు 2009 ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించబడిన ప్రమాణాలని తప్పనిసరిగా సాధించగలగాలి. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ప్రకారం లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. 2000 రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ప్రకారం లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది. నేడు పాఠశాలలో జీవశాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన విద్యా ప్రమాణాలను మొదట 7గా తర్వాత 6గా విభజించారు. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశోధనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహను కలిగి ఉండడం, విలువలు, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం. ఒక విధంగా చెప్పాలంటే బ్లూమ్స్ లక్ష్యాల వర్గీకరణలో 3 రంగాలకి చెందిన లక్ష్యాలని 6 విద్యా ప్రమాణాలుగా జీవశాస్త్ర బోధనకి నిర్ధారించారు.